హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫైనల్ పార్ట్. సో ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే డేటాబేస్లో ఉన్న డేటాని ఎలా అప్డేట్ చేయాలి, అదేవిధంగా ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో మీరు డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. నోట్స్ డేటాబేస్ని ఓపెన్ చేయండి. సో ముందు డిలీట్ ఫంక్షనాలిటీని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఐడి అనేది ఇంట్ అని మెన్షన్ చేయండి. మనం డిలీట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు ఏదైతే క్లిక్ చేస్తున్నామో దాని ఐడి మనం సెండ్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ పర్టికులర్ రో అనేది డిలీట్ అవుతుంది. ఇక్కడ డీబీ అనే వేరియబుల్ క్రియేట్ చేయండి. సో దిస్ డాట్ రైటబుల్ డేటాబేస్, ఎందుకంటే మనం డేటాబేస్లో ఉన్న డేటాని మాడిఫై చేస్తున్నాం, దానికోసం ఈ లైన్. అండ్ సెకండ్ వచ్చి కౌంట్ అనే వేరియబుల్ తీసుకోండి. ఇందులో డీబీ డాట్ డిలీట్. సో ఫస్ట్ టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వేర్ క్లాస్, అంటే మనం ఏదైతే ఐడి సెండ్ చేస్తామో ఆ ఐడి అనేది టేబుల్లో ఉన్న రోకి మ్యాచ్ అయితే ఆ రో అనేది డిలీట్ అవ్వాలి. సో దానికోసం మీరు ఇక్కడ ఐడి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఐడి అంటే కాలమ్ నేమ్. సో దీన్ని మనం గ్లోబల్గా డిఫైన్ చేసాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కాలమ్ ఐడి ఈక్వల్ టు ఐడి అని మెన్షన్ చేసాం కదా. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్, అంటే ఈ ఐడిని దేంతో మ్యాచ్ చేయాలో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దానికోసం మీరు అరే ఆఫ్ అని మెన్షన్ చేసి అందులో ఐడి అని మెన్షన్ చేయండి. సో ఈ ఐడి అనేది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలి. సో డాట్ టు స్ట్రింగ్ అని మెన్షన్ చేయండి. సో ఈ కంప్లీట్ లైన్ యొక్క అర్థం ఏంటంటే మీరు డిలీట్ చేస్తున్న టేబుల్లో ఐడి అనేది మీరు సెండ్ చేసిన ఐడికి ఈక్వల్ అయితే ఆ రో అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు డేటాబేస్ని క్లోజ్ చేయాలి. డీబీ డాట్ క్లోజ్ అని మెన్షన్ చేయండి. అదేవిధంగా రిటర్న్ టైప్ కౌంట్ అని మెన్షన్ చేయండి. సో మనం డిలీట్ ఫంక్షనాలిటీని యాడ్ చేసాం. నెక్స్ట్ అప్డేట్కి కూడా ఈ విధంగానే చేయాలి. సో ఇందులో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఐడి, టైటిల్, అదేవిధంగా డిస్క్రిప్షన్. సో ఇక్కడ కంటెంట్ వాల్యూస్ అని యూజ్ చేయట్లేదు. సో మనం ఇన్సెట్లో యూజ్ చేసాం, బట్ ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ విధంగా కూడా ఎలా యూజ్ చేయాలో మీరు నేర్చుకోవడం కోసం నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో మనం సెండ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకోవాలి కదా. సో దానికోసం కంటెంట్ వాల్యూస్ అని ఇక్కడ వేరియబుల్ క్రియేట్ చేయండి. దీంట్లోకి మనం ఏవైతే సెండ్ చేసామో ఆ వాల్యూస్ని ఈ కంటెంట్ వాల్యూస్ అనే వేరియబుల్లో స్టోర్ చేయండి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మీరు కౌంట్ అనే వేరియబుల్ తీసుకొని ఈ స్టేట్మెంట్ ఈ విధంగా మెన్షన్ చేయండి, డీబీ డాట్ అప్డేట్ అని. సో ఇక్కడ టేబుల్ నేమ్, నెక్స్ట్ కంటెంట్ వాల్యూస్. సో ఆల్రెడీ మనం రిసీవ్ చేసుకున్నాం కదా, దాన్ని CV అని మెన్షన్ చేయండి. ఇక్కడ వేర్ క్లాస్, అంటే ఎక్కడ అప్డేట్ చేయాలో మనం ఇక్కడ కండిషన్ ఇస్తాం అన్నమాట. సో కండిషన్ ఏంటంటే మనం సెండ్ చేసిన ఐడి అనేది ఏ రోతో మ్యాచ్ అవుతుందో ఆ రోలో ఉండే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ని చేంజ్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఈ లైన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఐడి కాకుండా టైటిల్ అని మెన్షన్ చేశారనుకో, టైటిల్ ని బేస్ చేసుకొని మీ డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు ఈ ఫంక్షనాలిటీని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ డేటాబేస్ ని క్లోజ్ చేసి రిటర్న్ కౌంట్ అని మెన్షన్ చేయండి. సో మనం డిలీట్ అండ్ అప్డేట్ ఫంక్షనాలిటీని కంప్లీట్ చేసాం. వీటిని మనం మన అప్లికేషన్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. మెయిన్ యాక్టివిటీ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇందులో మీరు అడాప్టర్ క్లాస్లో ఐవి డిలీట్ సెట్ ఆన్ క్లిక్ లిజనర్ అని ముందు వీడియోలో డిఫైన్ చేయడం జరిగింది కదా. సో ఇందులో మనం డిలీట్ ఫంక్షనాలిటీని యాడ్ చేద్దాం. సో ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మీరు డేటాబేస్ డాట్ డిలీట్ అని మెన్షన్ చేసి మీరు దేన్నైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఐడి వచ్చి మై నోట్ డాట్ నోట్ ఐడి అనేది నల్ల అవ్వకూడదు కాబట్టి ఇక్కడ డబుల్ నాట్ అని మెన్షన్ చేసాం. సో మనకి నోట్ డిలీట్ అవ్వగానే లిస్ట్ వ్యూ అనేది అప్డేట్ అవ్వాలి. సో అలా అవ్వాలంటే మనం ఇక్కడ లోడ్ డేటాని ఫంక్షన్ కాల్ ఇక్కడ డిఫైన్ చేయాలి. సో ఏమవుతుందంటే మీరు డిలీట్ అవ్వగానే ఈ లోడ్ డేటా కాల్ అవుతుంది, దాంతో మన లిస్ట్ వ్యూ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయాలి. ఏంటంటే ఒకవేళ మనం డిలీట్ చేసేది లాస్ట్ లిస్ట్ ఐటమ్ అయితే మనకి ఐకాన్ అనేది మళ్ళీ డిస్ప్లే అవ్వాలి కదా. దానికోసం డేటాబేస్ డాట్ చెక్ సైజ్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి. సో ఇది ట్రూ అయితే లిస్ట్ వ్యూ అనేది డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయితే లిస్ట్ వ్యూ అనేది డిజేబుల్ అయిపోతుంది. సో డిలీట్ ఫంక్షనాలిటీని సక్సెస్ఫుల్గా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్డేట్కి ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. సో అప్డేట్ బటన్ మనం క్లిక్ చేయగానే ఏమవ్వాలంటే
మనం ఉన్న యాక్టివిటీ నుంచి యాడ్ నోట్స్ అనే యాక్టివిటీకి మూవ్ అవ్వాలి. సో అలా అవ్వడం కోసం మనం ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ని డిఫైన్ చేద్దాం. సో సపరేట్గా ఆ ఫంక్షన్లో డిఫైన్ చేద్దాం. సో గో టు అప్డేట్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేయండి. ఇందులో ఇంటెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, ఎందుకంటే మనం ఒక యాక్టివిటీ నుంచి వేరే యాక్టివిటీకి మూవ్ అవుతున్నాం కదా. నెక్స్ట్ మూవ్ అవడంతో పాటు మనం క్లిక్ చేసిన నోట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా సెండ్ చేయాలి. దానికోసం మనం ఇన్పుట్ డాట్ పుట్ ఎక్స్ట్రా అని మెన్షన్ చేయాలి. సో ఇందులో కీ అండ్ వాల్యూ స్టోర్ చేయాలి కదా. సో కీ వచ్చి ఐడి, వాల్యూ అయితే మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో నోట్ అని దాని నుంచి ఐడి అనేది రిట్రైవ్ చేసుకుంటాం. అదేవిధంగా నేమ్ అండ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేయండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత యాడ్ నోట్స్ అనే యాక్టివిటీని ఓపెన్ చేయండి. మెయిన్ యాక్టివిటీలో పంపించిన ఇంటెంట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ యాడ్ నోట్స్లో రిసీవ్ చేసుకోవాలి. సో దాన్ని బండిల్ ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయాలి. సో అది ఎలాగో చూద్దాం. ఆన్ క్రియేట్ మెథడ్లో ట్రై క్యాచ్ బ్లాక్ని యూజ్ చేయండి. ఎందుకోసం అంటే ఒకవేళ మనకి ఏదైనా ఎర్రర్ వస్తే యాప్ అనేది క్రాష్ అవ్వకుండా మనకి ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయడం కోసం ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇందులో మనం రిసీవ్ చేసిన బండిల్ ఏదైతే ఉందో వాటిని రిసీవ్ చేసుకోవాలి కదా. దానికోసం ఇక్కడ బండిల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. నెక్స్ట్ రిసీవ్ చేసుకునేటప్పుడు బండిల్ డాట్ గెట్ ఇంట్ ఐడి కామా ఇక్కడ 0 అని మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఇది డిఫాల్ట్ వాల్యూ. ఒకవేళ మనం పంపించిన వాల్యూ నెంబర్స్ అయితే ఆటోమేటిక్గా ఈ ఐడి అనేది అప్డేట్ అయిపోతుంది. సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఐడిని సెండ్ చేసాం కదా, ఐడి రిసీవ్ చేసుకోవాలి. సో ఐడి కోసం సపరేట్గా వేరియబుల్ క్రియేట్ చేయండి, ఐడి ఈక్వల్ టు 0 అని. సో ఇప్పుడు ఈ ఐడి అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే మనం క్రియేట్ నోట్ బటన్ కాకుండా ఈ లిస్ట్ ఐటమ్ లో ఉండే బటన్ క్లిక్ చేయడం ద్వారా వచ్చామని అర్థం అవుతుంది. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే అప్డేట్ ఫంక్షనాలిటీని ఇక్కడ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం లిస్ట్ ఐటమ్ ని క్లిక్ చేసి ఈ యాక్టివిటీకి రావడం జరిగింది. సో మనం అప్డేట్ బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకి యాడ్ నోట్స్ అనే యాక్టివిటీ డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అవడంతో పాటు ఎడిట్ టెస్ట్ లో ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన టెస్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మీరు ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా బటన్ యాడ్ అనే ఫంక్షనాలిటీ ఉంది కదా, దాంట్లో కూడా మనం అప్డేట్ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం బటన్ యాడ్ క్లిక్ చేసినప్పుడు అది ఒకవేళ న్యూగా ఇన్సెట్ అయితే అది ఇన్సెట్ ఫంక్షన్ కాల్ ని కాల్ చేయాలి. ఒకవేళ అది ఆల్రెడీ ఉంటే అప్డేట్ ఫంక్షన్ కాల్ ని కాల్ చేయాలి. సో అది ఎలా తెలుస్తుందంటే మనం ఐడి అనే వేరియబుల్ డిఫైన్ చేసాం కదా, ఒకవేళ అది 0 కాకపోతే మనం ఎడిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా వచ్చామని అర్థం. సో అప్పుడు ఏం చేయాలంటే అప్డేట్ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఒకవేళ ఐడి అనేది 0 అయితే మనకి ఇన్సెట్ ఫంక్షన్ కాల్ అనేది కాల్ అవ్వాలి. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ లో ఈ విధంగా మెన్షన్ చేయండి, దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, వాల్ స్పేస్ ఐడి ఈక్వల్ టు డేటాబేస్ డాట్ అప్డేట్. సో అప్డేట్ అయినప్పుడు మనం ఫంక్షన్ కాల్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేస్తాం కదా, అవన్నీ ఇక్కడ సెండ్ చేయాలి. సో ఐడి, సెకండ్ టైటిల్ ఎలా సెండ్ చేస్తామంటే ఎడిట్ టెస్ట్ లో ఉన్న టెస్ట్ ని సెండ్ చేయాలి. సో దానికోసం ఈటీ టైటిల్ డాట్ టెస్ట్ డాట్ టు స్ట్రింగ్. సో మనం ఎడిట్ టెస్ట్ లో ఉన్న టెస్ట్ ని స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేయండి. సో ఇక్కడ కండిషన్ చెక్ చేద్దాం. ఐడి అనేది గ్రేటర్ దెన్ 0 అయితే మన నోట్ అనేది అప్డేట్ అయిందని ఒక టోస్ట్ మెసేజ్ డిస్ప్లే చేద్దాం. ఒకవేళ ఫాల్స్ అయితే నోట్ అనేది యాడ్ అవ్వలేదని ఒక టోస్ట్ మెసేజ్ డిస్ప్లే చేద్దాం. నెక్స్ట్ మీరు ఏదైనా యాక్టివిటీకి యాక్షన్ బార్ లో ఉండే టైటిల్ మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే అది ఎలా చేయాలంటే ఇప్పుడు మనం యాడ్ నోట్స్ లో ఆ టైటిల్ చేంజ్ చేయాలి. సో దానికోసం యాడ్ నోట్స్ డాట్ కేటీ అనే ఫైల్ ఓపెన్ చేసి ఇందులో ఆన్ క్రియేట్ మెథడ్ లో సెట్ కంటెంట్ వ్యూ అనే ఫంక్షన్ కాల్ ఉంది కదా, దాని కింద టైటిల్ ఈక్వల్ టు మీరు ఏదైతే నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అక్కడ టైప్ చేయండి. సో నేను యాడ్ నోట్స్ అని మెన్షన్ చేస్తున్నా. సో మనం అప్డేట్ ఫంక్షనాలిటీని కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మన అప్లికేషన్ ఒకసారి రన్ చేసి చూద్దాం. మీరు డిలీట్ బటన్ క్లిక్ చేస్తే ఆ ఐటమ్ అనేది డిలీట్ అయిపోతుంది. అదేవిధంగా అప్డేట్ బటన్ క్లిక్ చేస్తే సో క్లిక్ చేయగానే ఏమైందంటే యాడ్ నోట్స్ అనే యాక్టివిటీ డిస్ప్లే అయింది. దాంతోపాటు మనం క్లిక్ చేసిన టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. ముందు ఏదైతే టెస్ట్ ఉందో దాంతో పాటు ఇది అప్డేట్ అయిపోతుంది. అదేవిధంగా మీరు ఏదైనా న్యూ నోట్ అనేది క్రియేట్ చేశారనుకో అది న్యూగా క్రియేట్ అవుతుంది.
మనకి యాడ్ నోట్స్ అనే యాక్టివిటీ డిస్ప్లే అయ్యి అందులో మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మనం SQLite డేటాబేస్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా బిల్డ్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా. మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.